నివ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. అందుకే నీ కన్నీరు ఎవరి దగ్గర కార్చాలి? నువ్వు దేవుని దగ్గర కార్చాలి. నువ్వు దేవుని పాదాల దగ్గర నీ కన్నీరు కార్చగలిగితే నా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఉదయం అయ్యేసరికి నిశ్చయముగా నా దేవుడు నీకు సంతోషాన్ని కలగ చేయునుగాక, ఆనందాన్ని కలగ చేయునుగాక, నీ సమస్యలకు నా దేవుడు ఒక పరిష్కారాన్ని చూపించునుగాక. ఎప్పుడు నువ్వు రాత్రి అంతా ఎవరి పాదాల దగ్గర గడపాలి? నీ సమస్యలను బట్టి నువ్వు ఏడిస్తే ప్రయోజనమే ఉంది. ఆ ఏడుపేదో యేసయ్య పాదాల ముందు దగ్గర ఏడిస్తే, నీ కష్టమేదో యేసయ్యకు చెప్పుకుంటే, నీ బాధలేంటో యేసయ్య చెప్పుకుంటే, ఆయన అంటున్న మాట, నీ కన్నీటిని తుడవగలిగిన దేవుడును నేనే. నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుణ్ణి నేనే. నీ దుఃఖ దినములను సమాప్తము చేయగలిగిన వాడిని నేనే అని దేవుడు నీకు మాటిస్తున్నాడు. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు.